మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17 పేజీ నెంబరు 13వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ప్రభువు అడుగుతున్నాడు. ఇది మనకందరికీ తెలిసిన సందర్భం కాబట్టి నేను మొత్తం చదవట్లేదు. ఇక్కడ ప్రభువు శిష్యులతో అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుతుంటే వాళ్ళు అన్నారు, కొందరు బాప్తిస్మా యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారంటే ప్రభు అన్నాడు, అయితే మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు. ప్రభు శిష్యులతో అడిగాడు, ఎవరు నా గురించి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు అని అడిగిన తర్వాత వాడు చెప్తుంటే ప్రభు అన్నాడు, వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, సరే నేను ఎవరినో వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ మీకైతే నేనెవరు అని అన్నప్పుడు అప్పుడు పేతురు ఏమన్నాడు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. సరేనా? ఇక్కడ అందరూ మిగతా శిష్యులందరూ అక్కడ ఉన్నారు, కానీ పేతురు ముందు ఏమన్నాడు? నువ్వు పైనుంచి వచ్చిన నువ్వు కుమారుడివి, నువ్వు దేవుడు సజీవుడకు దేవుని కుమారుడివి నువ్వు అని చెప్పి పేతురు చెప్పాడు. చెప్తే ప్రభు అన్నాడు, ఇది నీకు పైనుండి వచ్చింది, తండ్రి బయలుపరిస్తేనే నీకు వచ్చింది, కానీ నీకు నీ సొంత జ్ఞానం వల్ల కానీ మనుషుల జ్ఞానం వల్ల కానీ నీకు వచ్చినది కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు గురించి నాకు పూర్తిగా తెలియాలి అంటే ఈ సంవత్సరం అంతా దేవుడు లాస్ట్ వచ్చేసరికి ఎక్కువ మాట్లాడుతున్నది ఏంటంటే, మనకి ఆయన యొక్క ప్రత్యక్షత మనకి ఉండాలి. ఆ ప్రత్యక్షత ఆయన నుండి కలగాలి. అర్థమవుతుందా? మనకి ప్రభువు గురించి పూర్తిగా తెలియాలి అంటే దేవుడి నుండి మనకి ప్రత్యక్షత కలిగితేనే మనకి ప్రభు గురించి పూర్తిగా తెలుస్తుంది, మనం తెలుసుకోగలం, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్షత అందరికీ ఇస్తాడా? అందరికీ ఇప్పుడు ప్రభు ఏమన్నాడు, దత్తగొన వాళ్ళారా మీరు నా యొద్దకు రండి. ఎవరికైతే ఆ యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుందో, ఎవరైతే పట్టుబడతారో, ప్రభు నువ్వెవరో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలి, నేను అందరిలాగా నువ్వు దేవుడివి, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నువ్వు వచ్చావు, మళ్ళీ చనిపోయావు, తిరిగి లేచావు, ఇలాంటి మాటలు కాదు. ఇవి అందరూ చెప్తున్నారు కాదు ప్రభా, కానీ నీ గురించి నాకు ఇంకో కొత్త విషయం నాకు తెలియాలి. ఎలాగైతే ఎంఐ గ్రామస్తులకి నువ్వు రొట్టె వేసి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడి వాళ్ళ మననేత్రాలు వెలిగించబడి నిన్ను ఎలాగైతే చూడగలిగారో, నేను అలాగే చూడాలనే ఆసక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళకే దేవుడు ఆ ప్రత్యక్షతనిస్తాడు. అప్పటి వరకు ఇవ్వరు. అప్పటి వరకు మనకి ఎలా ఉంటుందంటే, ఆ శిష్యులు మిగతా శిష్యులందరూ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారని ఎలా చెప్పాడో అలాగే ఉంటుంది. మనకి అంటూ ఒక ప్రత్యక్షత మనకి రాదు. ఇప్పుడు మనకి అంటూ ఒక ప్రత్యక్షత మనకి లేకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫస్ట్ మనకి అంటూ మనకు ఒక ప్రత్యక్షత లేకపోతే ఏమవుతుంది, అలాగే ఒకవేళ దేవుడు మనకు ఆ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది, అది కూడా మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. కొన్నిసార్లు దేవుడు మనం ఎంత అడిగినా మనతో ఎందుకు మాట్లాడు, మనకి ఎందుకు ఒక ప్రత్యక్షత, నూతనమైన ప్రత్యక్షత ఎందుకు ఇవ్వడు, ఆ వాక్యం ఏ ఉద్దేశంతో ప్రభువు ఆ వాక్యం రాయించి పెట్టాడో ఆ ఉద్దేశాలు దేవుడు ఎందుకు మనకు బయలుపరచట్లేదు. లేకపోతే ఒకవేళ దేవుడు మొత్తం తను రాసిన దాని ఉద్దేశాలు ఎప్పుడో మనకు బయలుపరిచేస్తుంటే మనం ఇప్పుడు ఇలా ఉంటుండేవాళ్ళం కాదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, మన నిర్లక్ష్యత. మనం వింటున్నాము వెళ్ళిపోతున్నాము, అందరూ చెప్పింది, ఎవరో బోధించింది, లేకపోతే ఎక్కడో విన్నది, ఇదే మన పట్టుకున్న, ఇదే దేవుని కొరకు ఉన్న ప్రత్యక్షత, ఇదే యేసు ప్రభు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా ఉంటే చాలు, నిర్లక్ష్యత. రెండోది, మనకి ఆ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం తప్పిపోతామేమో అని దేవునికి భయం. ఎందుకంటే ఈ వచనాన్ని చూస్తే కిందకు వచ్చేసరికి ఏ పేతురునైతే దేవుడు నీవు బండవి, నీ మీద నేను సంఘం కడతానన్నాడో ఆ పేతురుతో ఏమన్నాడో చూడండి.
ఇప్పుడు 21వ వచనం, 16వ అధ్యాయం 21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. పైన ఏమన్నాడు పేతురుతోని? నీకు పైనుంచి తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ ఈ ప్రత్యక్షత నీకు రాలేదు. నేను అక్కడ నుండి పంపబడిన వాడిని నీకు ఎలా తెలిసింది? నా తండ్రి నీకు బయలుపరిస్తేనే నీకు తెలిసింది. కాబట్టి నీవు బండవి, నీ మీద నేను సంఘం కడతానన్న దేవుడు ఎక్కువ టైం కూడా పట్టుండదేమో. ఆ సందర్భంలో నాకేమనిపిస్తుందంటే, ఆ సంభాషణ మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు చెప్తూ ఉండి ప్రభు అన్నాడు, శిష్యులందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని బలపరచడానికి ప్రభు అన్నాడు, నేను యెరూషలేముకు వెళ్తే పెద్దలు అధికారులు నన్ను సిలువ వేస్తారు, నన్ను పట్టుకుంటారు, నన్ను మీలో ఒకడు అప్పగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్తూ ఉంటే పేతురుకి ఏమైపోయిందంటే, ఇప్పుడు ముందు దేవుడు పొగిడాడు కదా, ప్రభు పొగిడాడు కదా, ప్రత్యక్షత తండ్రి దగ్గర నుంచి వచ్చిందని. ఇప్పుడు పేతురు ఏమనుకున్నాడంటే, నేను ప్రభువుతో ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు, ఇది నా గ్రహింపు. అర్థమవుతుందా? తర్వాత ఇప్పుడు ప్రభువుతో తనని ఇంకా సమానం చేసుకుని, లేకపోతే పేతురు ఆయన శిష్యుడు కానీ పేతురు ఏం చేస్తున్నాడు? ప్రభువుని గద్దిస్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు తప్పు మాట్లాడావు ప్రభువా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి కూడా ఉందా? నువ్వు ఇలా మాట్లాడతావేంటి? నువ్వు అప్పగిప్పబడతానంటావేంటి? నువ్వు అలా మాట్లాడు. నేను చెప్తున్నాను, నీకు దూరం అవ్వాలి కాక. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలాగ ఎప్పుడు వస్తుంది? ఇలాగ మనం ఎప్పుడు ఉంటాము? దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనకి ఇలా ఎందుకు అనిపిస్తుంది? మనకు కూడా చాలాసార్లు ప్రభు మాట్లాడిన మాటలు మనకు కూడా, అందుకని ప్రభుకి ఎందుకు వచ్చరికి ఏమన్నాడు? నీవు మనుష్య సంగతులనే కలుస్తున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు. క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్పిన ప్రతి మాట ఆత్మ సంబంధమైనది మట్టుకే. మీరు ఇది మర్చిపోవద్దు. మన ఆత్మీయ జీవితాల కొరకే ప్రభు మాట్లాడుతున్నాడు కానీ భూ సంబంధమైన వాటి కోసం కానీ లోక సంబంధమైన వాటి కోసం కానీ కాదు. అర్థమవుతుందా? మనం ఆత్మీయంగా ఎదగడానికి, మన జీవితంలో మన కుటుంబాలు ఆత్మీయంగా పట్టుకోవడానికి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ప్రభువు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోలేకపోతే మనం కూడా పేదలాగా మన సొంత జ్ఞానంతో, మన సొంత తలంపులతో, మనుషుల సంగతులతోటి మనం దాన్ని అర్థం చేసుకుని మనం తప్పిపోయే ప్రమాదం 100% ఉంది. ఎందుకంటే కొత్త నిబంధనలు 100% ప్రభువు ఆత్మీయ వెలుగు గురించి, ఆత్మీయ మేలు గురించి, ఆత్మీయ జీవితం గురించి చెప్పాడు. ఎందుకంటే మీరు చూడండి, మధ్యలో 6వ అధ్యాయంలో 30-31 వచనాలకు వచ్చేసరికి ఏమన్నాడు దేవుడు? మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఆలోచించకండి. అన్యులు కూడా వీటి గురించి ఆలోచిస్తారు. మీరు దేని గురించి ఆలోచించాలి? మొదట నా రాజ్యముని నీతిని వెతుకు. అందుకు ఎప్పుడైతే మనకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడో మనకు ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, ఆ ప్రత్యక్షత పొందిన తర్వాత కూడా అర్థమవుతుందా? నేను ఒక వాక్యంలో నాకు వెలుగొచ్చింది, దాంతో నేను ఆదుకోవడానికి లేదు. నాకు ప్రత్యక్షత వచ్చింది, నాకు దేవుడి గురించి తెలిసింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు దినదినము కొత్తగా మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడైతే నాకు ఒక ప్రత్యక్షత వచ్చిన తర్వాత నేను ఆ వెలుగులో ఉన్నప్పుడు మళ్ళీ నేను చీకటిలో వెళ్ళిపోయే అవకాశము 100% మనకి ఉంది. అందుకనే మనము చాలా జాగ్రత్తగా మెలుగు కలిగి ఉండాలి. ఇప్పుడు పేతురు ఒకవేళ ప్రభువుని గద్దించి ప్రేమతోనే గద్దించి ఉంటాడు. ఎందుకు? ఆయనకి ప్రభు అంటే ప్రేమ కాబట్టి, అయ్యో నిన్న అప్పగిస్తారా, నిన్ను సిలువ వేస్తారా, నువ్వు చనిపోతావా, నువ్వు చనిపోతే మేము ఎలా బతుకుతాం ప్రభు, నువ్వు లేకపోతే మేము ఉండలేము. అక్కడికి వచ్చేసరికి పేతురు ప్రభువుని శారీరకంగా ప్రేమిస్తున్నాడు, ఆత్మలో కాదు. ఏ పేతురా మాట్లాడినాడు? ఏ పేతురికైతే తండ్రి ఆయన పరలోకం నుండి వచ్చినవాడు, పరలోకం నుండి వచ్చినవాడు తిరిగి వెళ్ళక్కర్లేదా? ఆయన అసలు ఒక ఉద్దేశం లేకపోతే పరలోకం నుండి ఆయన వస్తాడా? ఇవి అన్ని మాటలు పేతురికి, ఈ శిష్యులందరికీ ప్రభువు
కానీ పేతురు అక్కడికి వచ్చేసరికి మనుషుల సంగతులను తలస్తున్నాడు. అందుకని ప్రభు ఏమన్నాడు అంతకు ముందు చూడండి, ఆ 2 మాటలు చూస్తే పైన ప్రభువు పేతురుకి ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. 18వ వచనం చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరువని నేను నీతో చెప్పుతున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాడు. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప బాధ్యత పేతురుకి ఇచ్చిన దేవుడు కొంత సమయం తర్వాత ఏమంటున్నాడు, సాతానా నువ్వు నా వెనక్కిపో, నువ్వు మనుషుల సంగతులను తలుస్తున్నావు కానీ దేవుని సంగతులను నువ్వు తలంచట్లేదు. అందుకు నాకు భారం ఏంటంటే, మనం వాక్యం వినే ప్రతిసారి మన వాక్యం విని దేవుడు మనకు ఒక వాక్యం జ్ఞాపకం చేయాలి, నాకు కూర్చున్నప్పుడు దేవుడు మనతోటి మాట్లాడని, ఒకవేళ లేదా ఎడల్లో చదివేళ్ళు పుస్తకం లాంటిది అవ్వని, ఎక్కడైనా కూడా విన్నప్పుడు మనము దేవుని ఆత్మతోటి దానిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ మనం విన్న వెంటనే మనకు ఒక కన్క్లూజన్స్ మనం వచ్చేకూడదు. ప్రభువా ఇది నువ్వు నాకు బయలుపరిచావు, ఈ మాటతో నాతో మాట్లాడుతున్నావు, దీని వెనక ఆత్మీయ మర్మం ఏంటి నువ్వు నాకు బయలుపరచు. ఎందుకంటే సంగతులు మరుగు చేయటం దేవునికి ఘనత, అది ఆయనకి ఘనత కాబట్టి ఆయన వెంటనే మనకి చెప్పాడు. ఆయన మరుగుగానే ఉంచుతాడు. గట్టిగా దేవుడు మాట్లాడినట్టు ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తాడు, మనకి అర్థం కాకుండా ఉండడానికి. ఎందుకంటే ఒకవేళ మనకి పూర్తిగా అర్థమైపోయింది అనుకో, ఇప్పుడు దాన్ని ఏం చేస్తుంది, ఎంతమంది చూడండి ఇప్పుడు ఉన్న వాక్యాన్ని దాన్ని చెరిపేసి దాన్ని చెడగొట్టేసి ఎలా బోధిస్తున్నారు. అలాగే ఒకవేళ మనకి వాక్యం మన జ్ఞానంతో మనకి అర్థమైపోయింది దేవుడు చెప్పిన మాటలు అంటే దాన్ని మనం మనకు నచ్చినట్టుగా మలిచేసుకుంటాం. ఇప్పుడు క్రిస్మస్, మన క్రిస్మస్ అయ్యింది, రేపు జనవరి 1 వస్తుంది. చూడండి క్రైస్తవ లోకం అంతా ప్రభు పుట్టినప్పుడు వాళ్ళెవరు జ్ఞానులు బంగారం సాంబ్రాణి గోడను తీసుకెళ్ళారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా మందిరంలోకి కానుకలు తీసుకురావాలి. ఇది ఏంటి, వాడు స్వంత జ్ఞానం ఉపయోగించి చెప్తున్నది. దానికి ఈ విశ్వాసులు కూడా గొర్రెలను ఆ వాడి చెప్పిన మాట విని నమ్ముతారు. ఇలా ఎందుకుంది, ఇలా ఉందా బైబిల్లో, దేవుడు ఇలా చెప్పాడా మనం అడగాలి. బెరియా గ్రామస్తులు ఎలాగైతే పౌలు శీలలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి అలా ఉన్నదో లేదో వాళ్ళు తిరిగేసి చూసుకున్నారు. పౌలు మాట వినలేదు, పౌలు మాట నమ్మలేదు. ఏ పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన తర్వాత కూడా, అందుకే జాగ్రత్త గారు అంటారు, ఎవరు చెప్పినా కూడా అది ఎంత పెద్ద సేవకుడైనా ఎంత పెద్ద బోధకుడైనా ఎవరైనా కూడా దానికి ఒకవేళ బైబిల్లో వాక్యం ఆధారం లేకపోతే మనం అసలు నమ్మకూడదు, అసలు వినకూడదు. అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం దేని గురించి ఎక్కువ తలుస్తున్నాము, మనుషుల సంగతులను తలుస్తున్నామా, దేవుని సంగతులను తలుచుకుంటున్నామా. దేవుని సంగతులు మనం ఎప్పుడైతే తలుచుకుంటామో అప్పుడు ప్రభు మనకి ఆ ధన్యత ఇచ్చాడు. నువ్వు ఇక్కడ ఏదైతే విప్పుతావో అక్కడ విప్పుతావు, ఇక్కడ ఏది బంధిస్తామో మనం అక్కడ బంధిస్తాం. ఒకవేళ మనం మనుషు దేవుని వాక్యాన్ని మనుషు సంగతులుగా తలంచి అంటే మన జ్ఞానం చొప్పున మనం ఎప్పుడైతే వాటిని మలుచుకుని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటామో దేవుడు అంటాడు, సాతానా ఉన్నాడు. అందుకు నాకు భారం ఏంటంటే ఈ సంవత్సరం ఆఖరిలో మనం నేర్చుకున్నది ఇది మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. క్రొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. ప్రభువు నాకు ఏదైనా చెప్పాడు అంటే అది నా ఆత్మీయ మేలు కొరకు మాత్రమే చెప్తాడు. భూ సంబంధమైన విషయాలని ఆయన తర్వాత చూసుకుంటాడు, దాని గురించి మనం అందుకనే మీరు దేని గురించి మీరు చింతించవద్దు, వీటి గురించి మీరు చింతించండి, ఎందుకు అన్ని కూడా చింతించండి. కాబట్టి మనకు ప్రత్యక్షత అనేది రావాలి అంటే మనము పూర్తిగా భూ సంబంధమైన జీవితానికి పూర్తిగా చనిపోవాలి. అందుకే ప్రభు అన్నాడు, మీ ప్రాణమును సహా ద్వేషింపకుంటే మీరు నాకు పాత్రలు కాదు, నాకు శిష్యులు కాదు. అలాగే చూడండి కొలస్సీ రాసిన పత్రికలో ఒక మాట ఉంది,
3వ అధ్యాయము 183వ పేజీ నెంబర్ 183, 3వ అధ్యాయంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. ఎంత అద్భుతమైన మాటలు చూసారా, ఎంత అద్భుతమైన మాటలు. దేవుడు అన్నాడు, మీరు నిజంగా క్రీస్తుతో కూడా మీరు లేపబడిన అనుభవంలో ఉంటే, అంటే మీరు కొలసీయుల పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు తీసుకున్న బాప్తిస్మము అది నిజమే అయితే, మీరు పొందిన మారు మనస్సు నిజమే అయితే, అప్పుడు మనం ఏం చేయాలంట? పైన వాటిని వెతకండి. ఎందుకు? పైన ఎవరున్నారు? నిజంగా వాక్యం చదివితే ఎంత సంతోషం. పైన ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి ఇప్పుడు నా జాగ్రత్త దేని మీద ఉండాలి? అక్కడ కుడిపార్శ్వంలో కూర్చున్న క్రీస్తు పైన ఉండాలి. నేను ఏం చేస్తే నీకు సంతోషం ప్రభా, నువ్వు ఇక్కడికి ఎక్కిరా అన్నావు, నేను ఏం చేస్తే నీ పక్కన నేను కూర్చోగలను, నేను ఏం చేస్తే పైన వాటి మీద నా మనసు ఉంటుంది, దీని మీదే మన జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మనం ఇలాగ లేకపోతే మనకేమవుతుందంటే, పేతురు ఎలాగైతే ప్రభువుకు వచ్చే శ్రమలు వాటి గురించి ఇవి నీకు దూరం అవును కాక అనుకున్నాడో, అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనకి కానీ ఎదుటివారికి కానీ ఏవైనా శ్రమలు వస్తున్నాయి అంటే ముందు అవి దూరం అయిపోవాలని అనుకుంటాం. కానీ హతసాక్షుల్ని చూస్తే వాడికి ఎంత గొప్ప ధన్యత పరలోక రాజ్యంలో. శ్రమనందున వాళ్ళకి ఎంత గొప్ప ధన్యత. వాళ్ళు బట్టలు ఎలా ఉతుక్కున్నారు? క్రీస్తునందు శ్రమ పడి వాళ్ళ బట్టలు వాళ్ళు తెల్లగా చేసుకున్నారు. కాబట్టి శ్రమ పడటం అనేది ప్రభు చెప్పాడు, ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. అలాగా ఆయన ఈ లోకంలో శ్రమ పొందాడు. క్రీస్తు శ్రమలలో మనము పాలువారం అవ్వాలి. ఇలా ఎన్ని మాటలు ఉన్నాయండి. నేను నిజంగా క్రీస్తుతో కూడా లేపబడిన దాన్ని అయితే నేను ఆ అనుభవంలో ఉంటాను ఎప్పుడు, ఎల్లప్పుడూ. ఒకవేళ నాకు ఇది దూరం అవ్వాలి అని నేను అనుకుంటున్నాను, లేకపోతే ప్రేమను బట్టి ఎదుటివాడి శ్రమలో ఉన్నప్పుడు ఇది వాడికి దూరం అవ్వాలి అనుకుంటున్నాను అంటే దేవుడు వెంటనే చెప్తున్నాడు, మీరు మనుషుల సంగతులను తలుస్తున్నారు కానీ దేవుని సంగతులను మీరు తలంచట్లేదు. కాబట్టి దేవుడు చెప్పినట్టు ఏర్పరచబడిన వారి తరపున మోసగింపబడే అవకాశం ఉంది. ఎలాగా? ఇలా ప్రేమే, మనకి ప్రేమే. పేదలకు కూడా దేవుడు అంటే ప్రేమే, ప్రభువు మీద ఉన్న ప్రేమను బట్టి అన్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? ఎందుకంటే అది తండ్రి చిత్తము. నాకున్న ప్రేమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆటంకంగా ఉండకూడదు. మనుషుల మీద ప్రేమ అవ్వని, దేవుని మీద ప్రేమ. నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆటంకంగా ఉండకూడదు, ఎదుటివారు తండ్రి చిత్తం నెరవేర్చడానికి నా ప్రేమ వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. అర్థమైందా? నేను తండ్రి చిత్తం నెరవేర్చడానికి నాకు ఎదుటివాళ్ళ మీద ఉన్న ప్రేమ నాకు ఆటంకం ఉండకూడదు, అలాగే ఎదుటివాళ్ళు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వాళ్ళ మీద నాకున్న ప్రేమ వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. అది ప్రభుత్వం. ఎప్పుడైతే మనం వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మనము మాట్లాడతాము. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు చాలా మంది క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారని అలా దాడులు చేయకూడదు, దాడులు చేయకుండా ఉండాలని మీరు ప్రార్థన చేయండి. దానికోసం క్రైస్తవులందరూ ఐక్యమైపోయి ఒక సంఘం కట్టిస్తున్నారు. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎదుటి వాళ్ళకి రావాల్సిన బహుమానము రానివ్వకుండా వీళ్ళు ఆటంకపడుతున్నారు. దేవుడు ఎక్కడ మీకు శ్రమలు రాకుండా ఉండేది ఎక్కడని చెప్పాడేంటి? చెప్పలేదు కదా. ఎదిరింపులు వస్తాయి, బెదిరింపులు వస్తాయి. కాబట్టి మనము దేవుని యొక్క ప్రత్యక్షతలోని నిలిచి ఉండాలా వద్దా, ఇంకా కొనసాగాలా వద్దా, ఇది మనం ఎంత ఆయన బలిష్టమైన చేతులు దేని మనసులుగా ఉంటున్నామో దాని మీద ఆధారపడింది. మనకు ఒక ప్రత్యక్షత రాగానే నేను ఒకవేళ కానీ నాకు తెలిసిపోయింది అని నేను అనుకున్నానా, వెంటనే పడిపోతుంది. అందుకే ఎంత ప్రమాదం.
దేవుడు మాట్లాడుతున్నట్టు ఒక్క అడుగు చాలు. నేను దేవుని మార్గంలో నుంచి తప్పుకోవడానికి ఒక్క అడుగు, ఎంత పూర్తిగా వేయక్కర్లేదు. ఇలా వేసే కాదు, నేను ఇలా వేసాను అనుకో పక్కకి, అలా మెల్లిమెల్లిగా దూరం అయిపోతుంది. కానీ దేవునికి కోరిక అది కాదు కదా. దేవునికి మనం ఎల్లప్పుడూ ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన మాట వినాలి, ఆయన ఏది చెప్తే మనము అది చేయాలి. అప్పటి మళ్ళీ చెప్తున్నాను, నా భారం ఏంటంటే మనము ఆయన శిష్యులముగా ఆత్మ సంబంధమైన విషయాల మీద మట్టుకే మనం దృష్టి పెట్టాలి. పైనున్న వాటి గురించే మనం ఆలోచించాలి, పైనున్న క్రీస్తుని గురించే మనం ఆలోచించాలి. కానీ మిగతావన్నీ మనకి దూరంగా మనం పెట్టుకుంటే మన ఆత్మీయ అంత క్షేమం అంటే, ఎందుకంటే అవన్నీ ఆయన ఇస్తానన్నాడు. తర్వాత ఆయన ఇస్తాడు. ప్రభు చెప్పినట్టు మీ పిల్లలు చేపను అడిగితే మీరు రాయనిస్తారా? వాళ్ళు వచ్చి చేపల కూర అన్నారనుకో, మనం ఎన్ని చేసేస్తాం వాళ్ళకి? అలాంటప్పుడు ప్రభు ఇవ్వడా మనకి? మనం ఆయన మీద ఆనుకోవడం ఒకటే లేదు. ఇది ఈ వారంలో దేవుడు నాకు